శాఖ ఉక్కుకు ప్యాకేజీ ప్రకటించిన వేళ ఇటు కూటమి నేతలు అటు కార్మిక నాయకుల స్పందన ఎలాంటిది? ప్యాకేజీ తెచ్చామంటూ అధికార పార్టీ లీడర్లు సంబరాలు చేస్తుంటే కావాల్సింది అది కాదు గనుల కేటాయింపు అంటూ సిఐటియు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న దాన్ని బట్టి చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రంగా అసలు ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. విశాఖ స్టీల్ ప్లాంట్ కి 11,500 కోట్ల ప్యాకేజ్. ఈ సందర్భంగా భిన్న వాదనలు తెరపైకి. ఇది కూటమి ప్రభుత్వ విజయం, ప్రభుత్వ విప్. మా రాజీనామా త్యాగాలు ఫలించాయి, ఎమ్మెల్యే గంట. ప్యాకేజీ కాదు గనులు కావాలి, సిఐటియు. చూసారుగా, విశాఖకు ప్యాకేజ్ అన్న వార్తలు వెల్లువెత్తుతున్న వేళ స్థానిక నాయకుల సంబరాలు. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల ప్యాకేజీ ప్రకటనపై విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు సంబరాలు చేశారు. విశాఖ స్టీల్ ను గతంలో జగన్ 7,000 కోట్లకు అమ్మివేయాలని చూశారని, అదే చంద్రబాబు ప్రధానితో మాట్లాడి ఒక దారికి తెచ్చారని, విశాఖకు పునరుజ్జీవం దీని ద్వారా సాధ్యపడుతుందని, ఇది ఎంతో హర్షణీయమన్నారు ఎమ్మెల్యే గణబాబు. ఈ స్టీల్ ప్లాంట్ మూతబడుతుంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానుంది అనేటువంటి మాటలు ఎప్పుడైతే వచ్చాయో అందరిలో కూడా ఒక ఆందోళన కలిగింది. దీనిపైన అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలో గత పాలకులు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం, ఈ భూములు కూడా అమ్మాలనేటువంటి ఆలోచన చేయడంతో దాన్ని మరింతగా తోడై ఈ ప్లాంట్ ఇంకా సర్వైవల్ కష్టం అనేటువంటి భావనలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ రావడం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామని చెప్పాం. ఆ మాటకు కట్టుబడి ఈరోజు ప్రభుత్వంలో ఏర్పాటు అయిన వెంటనే ఒక 1,650 కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ రిలీజెస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మరలా నిన్న కేబినెట్ ఆమోదం 10,300 కోట్లకి ఏదైతే అనౌన్స్ చేశారు, ఈ నిధులు ఎప్పుడైతే ప్లాంట్కి ఆర్థికంగా ఉండేటువంటి ఆ నష్టాలు పూరించడానికి కానీ, మరలా సర్వైవ్ అయ్యి మళ్ళీ ఫుల్ కెపాసిటీతో ప్లాంట్ రన్ అవ్వడానికి కానీ దోహదపడే విధంగా ఇది ఉపయోగపడుతుందని, డెఫినెట్గా మళ్ళీ ప్లాంట్ సర్వైవ్ అవుతుందనేటువంటి భావం కలిగి అందరం కూడా ఆనందోత్సాహాల మధ్య ఈరోజు వేడుక జరుపుకోవడం జరిగింది. కొత్త సంవత్సర ప్రారంభ వేళ ఏపీకి కేంద్రం నుంచి అన్ని శుభవార్తలే అందుతున్నాయని, మొన్న విశాఖ అభివృద్ధికి ప్రధాని మోడీ 2 లక్షల కోట్లతో శంకుస్థాపనలు చేశారని, ఇవాళ చూస్తే స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం సంతోషకరమైన విషయమన్నారు భీమిలి ఎమ్మెల్యే గంట. స్టీల్ ప్లాంట్ కి ఈ ప్యాకేజ్ సాధించడంలో తాము విజయం సాధించామని, గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్తలు వెల్లువెత్తిన వేళ తాను సైతం రాజీనామా చేశానని, ఆ రాజీనామాకు ఇవాళ సార్థకత చేకూరిందన్నారు గంట. జగన్ అధికారంలో ఉండగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోలేకపోయారని, అది బాబు సీఎం అయ్యాక ప్రధానిని కలిసినప్పుడల్లా రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడి నిధులు తెస్తున్నారని, జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల పాలైతే బాబు 7 నెలల పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకుపోతుందని, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ కేటాయింపులోనూ తమ ప్రభుత్వం విజయం సాధించిందని హర్షం వ్యక్తం చేశారు భీమిలి ఎమ్మెల్యే గంట. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ మినిస్టర్ గారు స్టీల్ ప్లాంట్ రావటం, ఆయన చేత స్వయంగా ఇది ప్రైవేటైజ్ కాదు అని స్పష్టంగా ప్రకటన చేయించడం, అలాగే విజయనగరంలో ఉన్న మ్యాంగనీస్ గన్లు లీజు ఎక్స్టెండ్ చేయడం కానీ, మరి ఈరోజు నిన్న 11,500 కోట్ల రివైల్ ప్యాకేజ్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం యొక్క విజయంగా నేను భావిస్తా ఉన్నాను. దీనికి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రంలో ఉన్న ఎంపీలు వీళ్ళందరి యొక్క కృషితోటి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో సాధ్యమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు మంచి రోజులు వచ్చాయి. కష్టాల సుడిగుండంలో ఉన్న ఫ్యాక్టరీని కాపాడేందుకు కేంద్రం ముందుకొచ్చింది. మొత్తం 11,440 కోట్ల ప్యాకేజీ కేటాయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సమావేశంలో ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. విశాఖ ఉక్కుకు ప్రకటించిన ప్యాకేజీ తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పారు. త్వరలో 2 బ్లాస్ట్ ఫర్నేస్లు ప్రారంభమవుతాయని, ఆగస్టు నాటికి 3వది కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. ముడి సరుకు సరఫరా కోసం ఎన్ఎండీసీతో చర్చిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने आरआईएनएल के रिवाइवल के लिए 11,440 करोड़ रुपए का पैकेज कल कैबिनेट की सीसीईए में अप्रूव किया है। ये बहुत बड़ा एक रिवाइवल पैकेज है। आरआईएनएल देश के स्टील सेक्टर में एक बहुत इंपॉर्टेंट कंपनी है जो कि
आंध्र प्रदेश में स्थापित है और ये यूनिकनेस है इसकी कि ये पोर्ट बेस्ड स्टील प्लांट है। ప్రధాని నరేంద్ర మోదీకి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేవలం కర్మాగారం మాత్రమే కాదు, ఇది ఆంధ్ర ప్రజల పోరాటాల స్ఫూర్తి స్మారక చిహ్నంగా నిలుస్తుందని, అందరి హృదయాల్లో మరీ ముఖ్యంగా విశాఖ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించి ఉందని, ఇది కేవలం ఎన్నికల వాగ్దానం కాదని తాము గౌరవించాలని నిర్ణయించుకున్న నిబద్ధతగా తన ట్వీట్ ద్వారా తెలియజేశారు చంద్రబాబు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రానున్నాయని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తన ట్వీట్ సందేశంలో పేర్కొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అభివృద్ధిపై ఎన్డీఏ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి. నష్టాలను అధిగమించి ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పాదనతో లాభాల బాట పట్టేందుకు ఈ సాయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు రామ్మోహన్ నాయుడు. కిందటిసారి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు పట్టించుకోకపోవడం వల్ల అప్పుడున్నటువంటి మైనింగ్ లైసెన్సులు కూడా రెన్యూ చేయకపోతే, కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లైసెన్స్లన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించి దాన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా రన్ చేయాలి. 3 బ్లాస్ట్ ఫర్నెస్లు కూడా రన్ చేయాలి. 7.3 మిలియన్ టన్స్ ప్రతి ఏడాది ఆ కెపాసిటీ వరకు కూడా దాన్ని పుష్ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కూడా చేస్తున్నాం. అయితే సిఐటియు కార్మిక నాయకులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు కాదు కావాల్సింది, ప్రత్యేక గనులు కేటాయించాలి లేదా సెయిల్లో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకటించిన ప్యాకేజీ మొత్తం స్టీల్ ప్లాంట్ అప్పును తీర్చి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న ఆలోచన ఏదో కనిపిస్తుందని, ఒకవేళ సీఎం డిప్యూటీ సీఎంకి చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్రత్యేక గనుల కేటాయింపు చేసేలా ఒత్తిడి తేవాలంటున్నారు కార్మిక నాయకులు. ప్రధాని మోడీ విశాఖ వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండా నక్కపల్లి మెటల్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడడం వెనుక వేరే కోణం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు సిఐటియు నేతలు. ప్లాంటుకు ప్రత్యేక గనులు కేటాయిస్తే కేంద్రానికి తామే ఎదురు డబ్బులు ఇస్తామని అంటున్నారు కార్మిక నాయకులు. గతంలో జరిగిన పరిణామాలు బట్టి మా అంచనా ఏంటంటే, ఈ డబ్బులన్నీ పాత అప్పులు తీర్చడానికి సరిపెట్టి అప్పులు లేకుండా ఫ్రెష్గా ప్రైవేట్ వాడికి దీన్ని అప్పజెప్పాలి అని చూస్తున్నారు. నిజంగా స్టీల్ ప్లాంట్నే కాపాడాలనే చిత్తశుద్ధే కనుక కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్టయితే మొన్న మోడీ గారు సభలో ఎందుకు ప్రకటించలేదు? దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకి సొంత గనులు ఉన్నాయి. సొంత గనులు లేని ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. దీనికి ఎందుకు సొంత గనులు కేటాయించట్లని మీరు అడుగుతున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించకుండా ఎక్కడో నక్కపల్లిలో పెడుతున్నటువంటి మెట్టల్ కంపెనీకి సొంత గనులు ఇవ్వాలని ముఖ్యమంత్రి అడగడం అంటే ప్రధానమంత్రిని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అడిగిందే తడవుగా పైప్ లైన్ ద్వారా మొత్తం ముడిసరికిని నక్కపల్లికి పంపిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడడం కోసమా, దీన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం కోసమా అని అడుగుతున్నాం. మరి ఈ ఇరుపక్షాల వాదనలో నిజమీది. కూటమి నేతలు చెబుతున్నట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ ప్యాకేజీతో ఇప్పుడున్న నష్టాల్లో నుంచి బయటపడి పరుగులు తీస్తుందా, లేక కార్మిక నాయకులన్నట్టు ఇందులో మరో ఉద్దేశముందా తేలాల్సి ఉందంటున్నారు పలువురు విశాఖవాసులు.